ఎన్నికలకు ముందు బాబుకు తెలుసు 87,000 కోట్ల రైతుల రుణాలున్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఇంకా రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, లౌక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. ఇవాళ 87,000 కోట్ల రైతుల రుణాలను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమంటున్నారో తెలుసా? నేనెప్పుడు చెప్పాను 87,000 కోట్లని, నేనెప్పుడు చెప్పాను రైతుల వ్యవసాయ రుణాలని, నేను క్రాప్ లోన్లు మాత్రమే చెప్పాను అని చెప్పి మళ్ళీ ప్లేటు ఫిరాయింపు. ఒకసారి క్రాప్ లోన్లు మాత్రమే అని ప్లేటు ఫిరాయిస్తాడు. మరోవైపున 87,000 కోట్ల రుణాలకు గాను రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి పైచిలకు అకౌంట్లు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకుంటున్న ఈ కోటి పైచిలకు రైతుల సంగతి చూస్తే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. కారణం ఇవాళ విశాఖపట్నానికి జగన్ వస్తున్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయని నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి 22 లక్షల అకౌంట్లను తేల్చేశాడు. 1 కోటి మంది పైచిలకు రైతులుంటే కేవలం 22 లక్షల మందికి రైతులకు మాత్రమే అలా బిస్కెట్లు వేసినట్టుగా కాస్తో కూస్తో ఇస్తానంటున్నాడు. ఆ 22 లక్షల మంది రైతులకైనా ఎంత ఇస్తాడు అని చూస్తే అది మాత్రం నన్ను అడగద్దు, నేను ఇప్పుడే చెప్పను అని మాత్రం అంటాడు. ఎంత ఇస్తాడో చెప్పడు, ఎంతమందికి ఇస్తాడో చెప్పడు, కానీ రోజు మాత్రం బుకాయిస్తూ పోతాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి దాదాపుగా 1 కోటి మంది పైసలుకున్న రైతులకు సంబంధించి 87,000 కోట్ల రుణాలున్న సంగతిని ఇట్టే పక్కన పెట్టేశాడు. డాక్రా అక్క చెల్లెమ్మ రుణాలు దాదాపుగా 14,000 కోట్లున్నాయి. ఈ 14,000 కోట్ల రూపాయలు మాఫీ అవుతాయని డాక్రా అక్క చెల్లెమ్మలందరూ 1 కోటి ఆశలతో ఎదురు చూశారు. ఈ 14,000 రైతులకు సంబంధించి 87,000, ఈ రెండు కలిపితే 101,000 కోట్ల అప్పులున్నాయి. ఈ డాక్రా అక్క చెల్లెమ్మలకు రైతన్నలకు ఎన్నికల వేళ పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ 101,000 కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి కట్టనందుకు అపరాధ వడ్డీ 14,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల మీద 14% కడతా ఉన్నారు రైతులు అక్క చెల్లెమ్మలు. ఒక్క అపరాధ వడ్డీ భారమే ఈ 1,00,000 కోట్ల మీద 14,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం 5,000 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసి ఇదే 20% మాఫీ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇటువంటి పెద్ద మనిషి, మాట మీద నిలబడని ఇటువంటి పెద్ద మనిషి అసలు రాజకీయాలలో ఉండడానికి అర్హత ఉందా అని చంద్రబాబు